లెట్స్ గో టు 6:11 జడ్జెస్. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండి ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు, మిద్యానీయులకు మరుగ్గా ఉండాలని గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, చూడండి, శత్రువులతో యుద్ధం చేయాల్సిన వాడు, యెహోవా పక్షముగా నిలబడాల్సిన వాడు, దేవుని పేరట యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాల్సిన వాడు ఆ శత్రువులను చూసి భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యానీయులకు భయపడి మరుగై గానుగ చాటున గోధుమలను ఆడిస్తూ ఉన్నాడంట. దేవుడికి భలే బాధేసింది. ఈరోజు నువ్వు నేను సంగమా, ఈరోజు వాక్యం వింటున్న మీ అందరూ కూడా ఎన్నిసార్లు శత్రువును చూసి దాంకున్నావు, ఎన్నిసార్లు పోరాటాలు చూసి దాంకున్నావు, ఎన్నిసార్లు విగ్రహాలు చూసి దాంకున్నావు, ఎన్నిసార్లు పరిస్థితులను చూసి దాంకున్నావు, ఎన్నిసార్లు బలవంతుని చూసి దాంకున్నావు. హౌ మెనీ టైమ్స్ యు ఆర్ స్కార్డ్, యు హావ్ రన్ అవే. ఏలియా కూడా ఆ జెజబెల్ని చూసి భయపడి పారిపోయాడు. అంతటి గొప్ప సేవకుడు, అగ్ని దింపిన సేవకుడు, అభిషేకముతో నిండిన సేవకుడు, వర్షాన్ని 3.5 సంవత్సరాలు ఆపిన సేవకుడు, ఒకేసారి ఎవ్వరూ లేకున్నా కూడా ఒక్కడే అగ్నిని దింపిన ఆ సేవకుడు ఆ జెజబెల్ని చూసి నిన్ను చంపేస్తాన్రా అని వార్నింగ్ ఇచ్చిన ఆ సేవకుడిని ఆ జెజబెలు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆ సేవకుడు పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు కూడా శత్రువు దగ్గర నుంచి ఒక వార్నింగ్ వస్తుంది. ఈరోజు నీకు కూడా శత్రువు దగ్గర నుంచి ఒక వార్నింగ్ వస్తుంది. ఈరోజు అపవాది కూడా నీకు వార్నింగ్, సచ్చి చంపేస్తాను అని అంటది అపవాది. రా చూసుకుందాం అనాలి. ఆమేన్. యు నీడ్ టు థింక్ లైక్ డేవిడ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏమున్నా దేవుడు టాలరేట్ చేయగలడు, కానీ మీలో పిరికితనము దేవుడు టాలరేట్ చేయలేడు. పిరికితనముందా నీవు దేవుణ్ణి బయటికి వెళ్ళిపో అని చెప్పడమే ఇండైరెక్ట్గా. ఐ యు గెటింగ్ మీ? మీకు అర్థమవుతుందా? పిరికితనము నీలోకి వచ్చేస్తుందా, నీ లోపల నువ్వు దేవుణ్ణి బయటికి పంపించేస్తున్నావు. దిస్ ఈజ్ ఎ ఇండైరెక్ట్ సర్మన్ టు యువర్ స్పిరిట్ అండ్ డైరెక్ట్ సర్మన్ టు యువర్ ఫ్లెష్. ఆ రోజు అగ్ని దింపిన ఆ సేవకుడు 3.5 సంవత్సరాలు వర్షము ఆపేసిన ఆ సేవకుడు, ఒక స్త్రీ, జెజబెలు అనే ఒక స్త్రీ నిన్ను చంపేస్తాన్రా అని వార్నింగ్ ఇచ్చినప్పుడు అతని లోపలికి ఏమొచ్చేసింది? పిరికి ఆత్మ. అంత దైవశక్తిని కలిగిన వ్యక్తి ఒక్కసారిగా పిరికోడైపోయి ఆ ఊరు నుంచి, ఆ దేశం నుంచి పారిపోయాడు. ఈరోజు నీకైనా నాకైనా మనందరికైనా అటువంటి పరిస్థితి వస్తుంది. అద్భుతాలు పొందుకున్నావు, భాషలు మాట్లాడుతున్నావు, శక్తిని పొందుకున్నావు, అభిషేకాన్ని పొందుకున్నావు, వరాలున్నాయి, ఫలాలున్నాయి, కానీ ఒక టైం వస్తుంది, అవి ఏవి నువ్వు పని చేయకుండా ఆపేసినప్పుడు నీ ఇంటికి దయ్యం వచ్చి నీతో మాట్లాడుతూ జెజబెల్ వచ్చి నిశ్చయముగా నిన్ను చంపేస్తాన్రా అన్నప్పుడు నువ్వు పారిపోతావా? నువ్వు తడుచుకొని ఏలియా వలె పారిపోతావా? లేదా గిద్యోను వలె మిద్యానీయులకు భయపడి ఆ గోధుమలను చెట్టు చాటున గానుగులాడించుకుంటావా? చీప్ ఫెలో లాగా. శత్రువు నీ కెపాసిటీని బట్టి, నీ స్టామినాని బట్టి నీతో ఒక్కడు యుద్ధము చేయొచ్చు నా కుమార్తె. నీ కెపాసిటీ ఎక్కువ ఉందనుకో, నీతో 10 మంది కలిసి యుద్ధం చేయొచ్చు. నీ కెపాసిటీ ఎక్కువ ఉందనుకో, ఒకేసారి 100 మంది కలిసి నీతో యుద్ధం చేయొచ్చు. It depends on your capacity. నువ్వు ఎంత దేవుళ్ళు ఎదుగుతుంటావో అంతమంది శత్రువులు నీకు అవుతారు. బట్ ఒకటే, శత్రువులను చూసి భయపడకు, దేవుణ్ణి చూసి ధైర్యంగా ఉండు. ఆమేన్. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళ బలహీనతలను బలముగా మార్చడానికి ప్రయత్నిస్తాను. I will make them strong in the Lord.
If you follow me, if you follow my commandments, if you follow the Jesus, యేసయ్య నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేస్తే నువ్వు భయాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. చాలామంది దేవుణ్ణి ప్రేమించుకోండి ఏమడుగుతారు సార్, దేవా నాకు ధైర్యం కావాలి, ధైర్యం ధైర్యం ధైర్యం. ఎంత ధైర్యం కోసం ప్రార్థన చేశాను, యూ నెవర్ గెట్ బోల్డ్నెస్. స్టాప్ ప్రేయింగ్ దట్ ప్రేయర్స్. ప్రార్థన చేయడం ఆపేయండి. ఆ ప్రార్థన యేసు నామములో నాకు ధైర్యం ఉండును గాక, యేసు నామములో నాకు ధైర్యం ఉండును గాక, యేసు నామములో నాకు ధైర్యం వచ్చును గాక. ధైర్యం రాదు. స్టాప్ ప్రేయింగ్ లైక్ దట్. నేను ఒకటి అంటున్నా, యేసు నామములో ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్, ఐ లవ్ యువర్ ప్రెజెన్స్, ఐ లవ్ యువర్ వర్క్స్, ఐ లవ్ యూ ఫాదర్ అని 100,000 సార్లు పలుకుతూ ఉండు. నీలో ధైర్యము పెరిగిపోతూ ఉంటుంది. ఆమేన్. ధైర్యము పెరిగిపోతుంటది. చూద్దాం, మళ్ళీ చదువుదాం. లెట్స్ గో టు 6:11 జడ్జెస్. యెహోవా దూత వచ్చి అబీయేజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు, మిద్యానీయులకు నేను మరుగైపోవాలి, నా శత్రువుకు నేను కనిపించకూడదు, నా ప్రాబ్లమ్స్కి నేను కనిపించకూడదని గిద్యోను ప్లాన్ చేస్తున్నాడు. చూద్దాం ఏం జరిగిందో. గానుగ చాటున గోధుమలను దుల్లుగట్టుచుండగా యెహోవా దూత అతనికి చెప్పండి చెప్పండి చూద్దాం. ఇక్కడ యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమైంది. పరాక్రము గల బలాఢ్యుడా. అతను ఏమై ఉన్నాడు? పిరికి ఆత్మ కలిగి ఉన్నాడు. చెట్ల కింద చెట్టు వెనకాల ఎవరు దాక్కుంటారయ్యా? పిరికోళ్ళు. ఇంట్లో ఎవరు దాక్కుంటారు? పిరికోళ్ళు. మంచం కింద ఎవరు దాక్కుంటారు? పిరికోళ్ళు. ఏదైనా పని చెప్తే ఎవరు చేయకుండా ఉంటారు? పిరికోళ్ళు. నేను రమ్మని చెప్పంగానే రాకుండా మానేస్తే ఎవరుంటారు? పిరికోళ్ళు. పిరికోళ్ళు మానేస్తారు ఇవన్నీ, పిరికోళ్ళు చేస్తారు ఇవన్నీ. ఈ పిరికోణ్ణి దేవుని దూత ఏమంటున్నాడు తెలుసా? పిరికితనములో ఉన్న వ్యక్తిని, పిరికితనములో ఉన్న కుమార్తెని, పిరికితనములో ఉన్నటువంటి వ్యక్తిని, మనిషిని దేవుడు సేవకుడు దూత ఏమని అడ్రస్ చేస్తున్నాడంటే, చదవండి మా. పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. అంటే దేవుడు, అంటే దూత ఏమంటున్నాడు? దేవుడు మీకు తోడుగా ఉన్నాడండి, మీరు భయపడకండి అంటున్నాడు. గిద్యోను ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? సర్కాస్టిక్గా మాట్లాడుతున్నాడు. అవును యెహోవా తోడుగా ఉన్నాడు, బాగానే ఉంది, మరి యెహోవా తోడుగా ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? యెహోవా తోడుగా ఉంటే నేను ఎందుకు భయపడుతున్నాను? యెహోవా తోడుగా ఉంటే శత్రువులు మొత్తం నా మీద ఎందుకు వస్తున్నారు? యెహోవా తోడుగా ఉంటే నేను ఎందుకు ఇలా అయిపోయాను అని దూతతో గిద్యోను ప్రశ్నిస్తున్నాడు. చదవండి మా మళ్ళీ. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. దూత ఏం జవాబు చెప్పిందో లెట్స్ సీ దట్. మా పితరులు మాకు, గిద్యోను 13 నుంచి చదవండి. గిద్యోను చిత్తమున, అంటే గిద్యోను ప్లేస్ లో ఎవరున్నారు తెలుసా? మనమే, మీ అందరు ఉన్నారు గిద్యోను ప్లేస్ లో. ఓకే, ఆ పేరు తీసేసి గిద్యోను పేరు తీసి మీరు రాసుకోండి, ఆ దూత పేరు తీసేసి నా పేరు రాసుకోండి. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు గిద్యోను స్థానంలో ఉన్నారు. దూత చెప్తున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు సేవకుడు. కానీ గిద్యోను అంటే విశ్వాసులు ఏమంటున్నారంటే చూద్దాం. చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. అసలు ఈ పరిస్థితి మాకెందుకు వస్తుంది? నెక్స్ట్, యెహోవా ఐగుప్తులో నుండి మమ్ములను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని ఆయనతో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము ధరించుకొని, అంటే నువ్వు నన్ను ప్రేమించడం మానేసావు. యూ స్టార్టెడ్ సీయింగ్ ప్రాబ్లమ్స్, నాట్ మీ. నీ మీదకి శత్రువులు వచ్చారు, బాగానే ఉంది. నీ మీదకి యుద్ధం వచ్చింది, బాగానే ఉంది. నీ మీదకి అప్పులు వచ్చాయి, బాగానే ఉంది. నీ మీదకి రోగాలు వచ్చాయి, బాగానే ఉంది. ఎవరిని చూడాలి నువ్వు? నన్ను చూడాలి. యూ నీడ్ టు సీ మీ, నాట్ ద ప్రాబ్లమ్స్. అందుకనే పేతురుతో యేసయ్య అంటాడు, నడవాలనుకుంటున్నావా అంటే అవును ప్రభువా. అయితే ఒక పని చేయి, దా నడు అన్నాడు.
నడుస్తూనే ఉన్నాడు, బాగానే ఉంది. సడన్గా గాలి, వాన, తుఫాను వచ్చేసింది. అతను యేసయ్యను చూడకుండా గాలిని, తుఫానును, గాలిని, వర్షాన్ని చూడడం స్టార్ట్ చేశాడు. నువ్వు దేవుణ్ణి కాకుండా ఇంకెవరన్నా చూసావా? బలహీనపడతావు. నీ భార్యను చూసావా? నీ భర్తను చూసావా? నీ తల్లిదండ్రులను చూసావా? నువ్వు బలహీనపడతావు. నిజం చెప్తున్నాను. డోంట్ సీ ఎనీవన్, సీ ఓన్లీ గాడ్. చూద్దాం ఇక్కడ ఏం చేస్తున్నాడో గిద్యోను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు, అండర్లైన్ చేసుకోమాట, ఆ ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చి, దేవుడు అతనికి ఎబిలిటీని పెంచేస్తున్నాడు. ఆమేన్. ఒక ప్రాబ్లం ని జయించలేకపోతున్నావా? ఒక వ్యక్తిని నువ్వు సంహరించలేకపోతున్నావా? ఒక సమస్యని నువ్వు ఎదిరించలేకపోతున్నావా? ఈ రోజు నీకు అనేక మంది సమస్యల మీద, అనేక మంది రోగాల మీద, అనేక ప్రాబ్లమ్స్ మీద నీకు అధికారం ఇచ్చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కడి మాట అంటలేదా? 100 మంది మాట వింటారు. ఒక ఉద్యోగమే చేయలేకపోతున్నావా? 10 ఉద్యోగాలు ఇచ్చేస్తాడు దేవుడు. ఒక వ్యక్తిని హ్యాండిల్ చేయలేకపోతున్నాడా? 10-20 మందిని హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. చూడండి ఈ మాట ఎంత చక్కగా ఉందో. 16 చదువుకుందాం ఒకసారి. అందుకు యెహోవా ఆయననేమి నేను నీకు తోడయుందును. ధ్యానించాల్సిన మాట, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా హస్తము నా మీద ఉంది అని నీతో ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, యు ఆర్ నాట్ అట్ ఆల్ అలోన్. ఏమండి, ఎంతో మంది సైనికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఈ గిద్యోను ఎవరిని బట్టి ధైర్యం కలగట్లే. అతనిలో పిరికి ఆత్మ వచ్చేసింది. ఆ ఆత్మ అతన్ని కృంగదీస్తుంది. ఆ ఆత్మ దేవుని ప్రజల్ని విడిచిపెట్టేలాగా చేసేసింది. అరే ఎలా వదిలేసేవరా నా బిడ్డల్ని అంటున్నాడు దేవుడు. హౌ యు లెఫ్ట్ మై చిల్డ్రన్, హౌ డేర్ యు గో బ్యాక్ అండ్ సేవ్ దెమ్. ఎలా విడిచిపెట్టేసావు నా బిడ్డల్ని? నో, ఎలా విడిచిపెట్టేసావు నా బిడ్డల్ని? నిర్దాక్షిణంగా ఇశ్రాయేలు ప్రజల్ని గిద్యోను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయి చెట్లు కింద దాంకొని గోధుమలతో గానుగులు తీస్తా ఉన్నాడు. ఒక క్రైస్తవుడు పిరికిగా ఉంటే పరలోకానికి అవమానం. ఒక క్రైస్తవుడు పిరికితనములో ఉంటే సంఘానికి అవమానం. ఒక క్రైస్తవుడు పిరికితనములో ఉంటే తన సేవకుడికి, తన తండ్రికి అవమానం. జాగ్రత్త. ఈ పిరికి ఆత్మ భయపెట్టే ఆత్మతో జాగ్రత్త. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దూత మాట్లాడుతున్నాడు. దూత ఏమన్నాడు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. ఇవన్నీ మాట్లాడుతుండగా మళ్ళీ గిద్యోను మాట్లాడుతున్నాడు. మా క్యాస్ట్ వీకు, అసలు ఎందుకు ఈ భయపడే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గిద్యోన్ని గద్దించాడు దేవుడు. మెడిటేటింగ్ ఈవిల్ ఆర్ మెడిటేటింగ్ రాంగ్ వర్డ్స్, యూ విల్ గెట్ దట్ స్పియర్ ఫ్రీలీ. గిఫ్ట్గా ఇస్తాడు అపవాది నీకు. అమ్మో రేపేం జరుగుతుందో, రేపు ఎలా ఉందో. ఈరోజు ఈ వాక్యం వింటుండగా అనేక మందితో దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. అనేక హృదయాలు ధైర్యముతో నింపబడును గాక. అనేక మంది బలపడును గాక. అనేక మంది ధైర్యముతో నింపబడును గాక. అనేక మంది దీవించబడును గాక. అనేక మందిలో నూతన శక్తి దేవుడు రిలీజ్ చేయును గాక. ఆమేన్. ఎలా వస్తుంది? బై మెడిటేటింగ్ ఈవిల్ ఆర్ ఈవిల్ వర్డ్స్ యు గెట్ ద స్పిరిట్ ఫ్రీలీ ఇన్ యువర్ లైఫ్స్. అండ్ నెంబర్ 2, బై ఓవర్ థింకింగ్. ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు, ఎక్కువగా పాపాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఎక్కువగా గతాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఎక్కువగా నువ్వు మెడిటేట్ చేస్తున్నప్పుడు నీలో భయము పుష్కలంగా ఉంటుంది, పిరికితనము పుష్కలంగా ఉంటుంది.
అండ్ నంబర్ 4, బిలీవింగ్ రాంగ్ థింగ్స్. చెడ్డ వాటిని, అపవాది మాటల్ని నువ్వు నమ్మిన ఎడల నీలో ఈ పిరికి ఆత్మ చోటు చేసుకుంటుంది. ఎవరిలో ఉంటుంది ధైర్యం, ఎవరిలో ఉంటుంది బలం, ఎవరిలో ఉంటుంది రోషం, ఎవరిలో ఉంటుంది పట్టుదల అంటే ఈ పిరికి ఆత్మ లేని వారిలోనే ఉంటుంది ఇవన్నీ. పిరికి ఆత్మ కలిగిన వాళ్ళు దేనికి ముందుకు రారు. ఎవరిని పంపించాలరా సేవకి అని దేవుడు ఆలోచిస్తుంటే యెషయా భక్తుడు అన్నాడు, నన్ను పంపించయ్యా, నేను వెళ్తానన్నాడు. వావ్, నన్ను పంపించు ప్రభువా, నేను వెళ్తానన్నాడు. ఈరోజు సంఘాలు, దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలు ఈ స్పిరిట్తో చాలా టార్మెంట్ అవుతున్నారు. సో యూ నీడ్ టు ఓవర్కమ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఈ ఫియర్ని, ఈ యాంగ్జైటీని, తర్వాత ఈ ఆలోచన విధానాన్ని, ఈ పిరికి ఆత్మను నువ్వు ఈరోజు జయించును గాక. ఆమేన్. భయపడేవాడు దేన్ని జయించలేడు. ఈరోజు ఈ భయము ఎలా నీలో నుంచి పోతుంది, ఈ పిరికితనము నీలో ఎలా పోతుంది తెలుసా? ఫైనల్ స్క్రిప్చర్ 1 John 4:18. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఆమేన్. ద పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవుట్ ఫియర్. నువ్వు 24/7 దేవుడిని ప్రేమించు, నీలో 1% భయం ఉండదు, నీలో 1% పిరికితనం ఉండదు. ఆ పిరికితనం వల్ల గిద్యోను ఏం చేశాడు తెలుసా? చెట్టు కిందకి వెళ్ళి దాంకున్నాడు. నువ్వెన్నోసార్లు చెట్టు కిందకి వెళ్ళి దాంకొని ఉంటావు. ఈరోజు ప్రభువు నీ దాసుడు ద్వారా, నీ సేవకుడు ద్వారా ఆయనే మీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడకూడదు. ఆమేన్. పిరికివాడిగా, పిరికి దానిగా ఉండకూడదు. గిద్యోను వలె నువ్వు ఉండకూడదు, పారిపోకూడదు. మోషే పారిపోయాడు, దావీదు పారిపోయాడు, గిద్యోను పారిపోయాడు, కానీ వాళ్ళందరితో దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్, నువ్వు కూడా దేవుని దగ్గర నుంచి పారిపోయావా? ఇజ్రాయేల్ ప్రజల నుంచి పారిపోయావా? నీ కుటుంబం నుంచి పారిపోయావా? నీవు దేవుని సన్నిధి నుంచి పారిపోయావా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నిన్ను పారిపోవ చేసేవింది? అపవాది, భయము, తర్వాత పిరికితనము. చూద్దాం గిద్యోను ఏం చేశాడు. 22 చదువుదాం. 6:22 న్యాయాధిపతులు. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను. చూడు, డైలాగులు మారిపోయినాయి. పిరికితనములో ఉన్నవాడు, క్యాస్టు, కులము, గోత్రాలు, తర్వాత మేము అసలు ఎవడు మనల్ని పట్టించుకోడని ఆయన అన్నప్పుడు, దేవుడు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడినప్పుడు అతను పిరికితనము కాస్త దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. చూడండి, ఇందుకే కదా నేను యెహోవా దూతను చూచితిని. 23. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవు అతనితో సెలవిచ్చెను. ఆమేన్. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు గిద్యోను బలపడినట్టు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. గిద్యోనులో భయాన్ని తీసినట్లు, గిద్యోనులో పిరికితనము తీసినట్లు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు భయాన్ని, పిరికితనమును తీస్తున్నాడు. ఆమేన్. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? నీలో పిరికితనం బయటికి వెళ్ళిపోతుంది, నీలో భయం బయటికి వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవుట్ ఫియర్. ప్రతి నిమిషం దేవుడిని ప్రేమించాలి. చాలాసార్లు యు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఐ లవ్ దిస్ బుక్, ఐ లవ్ దిస్ ఫోన్, ఐ లవ్ మై డ్రెస్, ఐ లవ్ మై థింగ్స్, ఐ లవ్ మై బైక్, ఐ లవ్ మై హౌస్, ఐ లవ్ మై కార్ అని. బట్ వెన్ యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ దట్ ఐ లవ్ మై గాడ్, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ఇష్టపడుతున్నాను అని నువ్వు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తావు? ఇదే సరైన సమయం. ఆమెన్. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్వ్స్ టు గాడ్. ఈరోజు గిద్యోను వలె నువ్వు కూడా దాంకుంటున్నావా? ఈరోజు గిద్యోను వలె నువ్వు కూడా దాంకుంటున్నావా? ఇదిగో చూడండి, ఆ పండు తినిన వెంటనే ఆదాము అవ్వ చెట్లు వెనకాల దాంకున్నారు. Some people they try to hide. You try to hide yourself from your man of God or your God. దేవుడి దగ్గర దాంకోవడం స్టార్ట్ చేశారు అవ్వ ఆదాము.
ఈరోజు ఆ శత్రువులను చూసి గిద్యోను కూడా చెట్లు వెనకాల దాక్కోవడం స్టార్ట్ చేశాడు. When you have relation with God, you will stand before Him. When you have relation with God, you will stand before your enemies. When you have a relation with God, you will stand before your problems. ఆదామా ఎక్కడున్నావురా? మళ్ళీ దేవుడు ఆదామును బలపరచడానికి మళ్ళీ వస్తున్నాడు. ఇదిగో గిద్యోను దేవుడు మళ్ళీ బలపరుస్తున్నాడు. ఇదిగో సంసోనును దేవుడు మళ్ళీ బలపరుస్తున్నాడు. ఇదిగో దావీదును దేవుడు మళ్ళీ బలపరుస్తున్నాడు. ఇదిగో సొలొమోను మహారాజును దేవుడు మళ్ళీ బలపరుస్తున్నాడు. ఇదిగో నా సంగమా, నా కుమారుడు, నా కుమార్తె, దేవుడిని మళ్ళీ బలపరుస్తున్నాడు. ఆమేన్. God is strengthening you again because you need to meditate God's love. నన్ను దేవుడు ప్రేమిస్తున్న నాకేమవుతుంది? అందుకని భక్తుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు? అమేజింగ్ పర్సన్. ఎవరు నాకు విరోధులు? ఎవరేం చేయలేరు నన్ను. దేవుడు నా పక్షముగా ఉన్నాడు. God is loving me and I am loving my God. Amen.